హలో పిల్లలు, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యల గుణకారం. అంటే మనం ఇంతకుముందు వీడియోలో సంఖ్యలను సంకలనం చేయడం అంటే కూడడం, అదేవిధంగా వ్యవకలనం చేయడం అంటే తీసివేయడం, ఈ రెండు కూడా సంఖ్యారేఖను ఉపయోగించి నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు టాపిక్ లో సంఖ్యారేఖను ఉపయోగించి పూర్ణ సంఖ్యల యొక్క గుణకారం ఏ విధంగా చేయాలో మనము తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు సహజంగా ఎక్కాలు తెలుసు కదా. ఇక్కడ మూడెక్కంలో నేను ఇక్కడ కొన్ని రాశాను చూడండి. 3 ఎక్కం 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 21 ఇట్లా 3 10 30 వరకు వస్తుంది. ఇక్కడ మనకు స్పేస్ తక్కువనందుకు తక్కువ రాశాను నేను. అయితే 3 ఎక్కం తెలుసు కదా. ఈ 3 ఎక్కాలను తీసుకొని మనం ఈ సంఖ్యారేఖ పైన గుణకారాన్ని ఏ విధంగా చేయాలో అనేటటువంటి దాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, గుణకారము అంటే పునరావృత సంకలనము అని అర్థం అన్నమాట. పునరావృత సంకలనం అంటే మళ్ళీ మళ్ళీ కూడడము అని. ఉదాహరణకు ఇక్కడ చూడండి, 3 4 12 అని ఉందనుకోండి. దీని అర్థం ఏంటి అని అంటే 3ను 4 సార్లు రాసుకొని కూడాలి, కూడితే 12 వస్తుంది అని దీని యొక్క అర్థం. చూద్దామా మరి. 3 + 3 + 3 + 3 చూడండి. 3 3 6, 6 3 9, 9 3 12. అంటే గుణకారము అంటే పునరావృత సంకలనము. దేంతో కూడాలి అంటే ఇక్కడ ఉంటది. ముందు ఉండేటటువంటి అంకె లేదా సంఖ్యను రెండోసారి ఇచ్చినటువంటి సంఖ్య ఎంత ఇచ్చిండో అన్ని సార్లు రాసుకొని కూడాలి అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్లో అర్థమై ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 × 1 అంటే 3 ఎక్క 3 అంటే ఏమి? దాని అర్థం 3ను ఒకసారి రాసుకొని కూడాలి. అంటే దాని అర్థం ఎంత? 3 = 3. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3 2 6 అని ఉంది. అంటే 3ను 2 సార్లు రాసుకొని కూడండి అని దాని అర్థం. అంటే 3 + 3 = 6. అంటే 3 2 6. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3 3 9 అంటే 3ను 3 సార్లు రాసుకొని కూడాలి అని అర్థం. 3 + 3 + 3 = ఎంత వస్తుంది? 3 3 6, 6 3 9. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3 6 18 ఉంది కదా. 3ను ఏం చేయాలి? 6 సార్లు రాసుకొని కూడాలి. ఇక్కడ చూద్దామా. 1 2 3 4 5 6 చూడండి. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18. ఇక్కడ చూడండి, 3 6 18 అనేది వచ్చింది. ఇక్కడ మనం చూడండి, ఈ కాన్సెప్టే ఇక్కడ అర్థమవుతుంది కదా. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే మనము సంఖ్యారేఖ పైన గుణకారాన్ని చేస్తాం. ఇక్కడ చూడండి విద్యార్థులు, ఇక్కడ నేను 3 6 18 అనే కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం కావాలని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ 3 ఎక్క 3 అంటే 3ను 0తో కూడాలి అంటే ఒకేసారి కాబట్టి 3 అంటే 0 దగ్గర మనం స్టార్ట్ అవుతున్నాం అనమాట. 0 + 3 = 3. అదేవిధంగా 3 2 6 అంటే 3ను 2 సార్లు రాసుకొని కూడాలి. ఇది ఇంతకుముందు నేను మీకు చెప్పాను. 3 6 18 కాబట్టి ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు రాశాను 3ను? 1 2 3 4 5 6 సార్లు రాయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్ మనము సంఖ్యారేఖ పైన చూద్దాం. ఏది? 3 4 12 ఉందని అనుకుందాం. 3 + 3 + 3 + 3 ఇక్కడ ఏముంటుంది? 0 ఉంటుంది. చూద్దామా మరి. అంటే సంఖ్యారేఖ పైన గుణిస్తున్న ఏ అంకెను గుణిస్తున్నామో అనేటటువంటిది చూడాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు అనుగుణంగా ఉండేటటువంటి ఒక సంఖ్యారేఖను రాసుకోవడం జరిగింది. ఇది -1 నుండి +25 వరకు ఉంది. మనం 3 4 12 అనేటటువంటి దాన్ని చూద్దాం. ఫస్ట్ అంటే ఏం చేయాలి అని అంటే 3 3 అంకెలు 4 సార్లు ముందుకు గెంతాలి అని అర్థం. కుడివైపుకు 3 3 అంకెలు 4 సార్లు ముందుకు గెంతాలి. గెంతాలి అంటే ముందుకు జరగాలి. ఎన్ని అంకెలు? 3 3 అంకెలు ఒకసారి. ఆ విధంగా 4 సార్లు ముందుకు జరగాలి. చూడండి ఇక్కడ, ఇదిగోండి 3 4 12 ఇగో
1 2 3 4 చూడండి. ఒక్కొక్కసారి మనం ఎన్ని అంకెలు గెంతినాం? 1 2 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 2 3. ఎందుకనంటే 3 అనే అంకెను గుణిస్తున్నాం కాబట్టి 4 సార్లు గెంతినాం. ఇక్కడ చూడండి, ఒకటోసారి, ఇది రెండోసారి, ఇది మూడోసారి, ఇది నాలుగోసారి. ఎక్కడికి వచ్చి ఆగినాం? 12 దగ్గరకు వచ్చి ఆగినాం. మరి చూడండి, 3 × 4 = 12. 3 + 3 + 3 + 3 4 సార్లు రాసుకున్నా కూడా మనకు 12 అనే వస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే గుణిస్తే మనము ఈ విధంగా సంఖ్యారేఖపై ముందుకు లేదా కుడివైపుకు అన్ని సార్లు గెంతుతూ చివరిసారి మనం ఎక్కడైతే ఆగుతామో అదే వాటి యొక్క జవాబు అవుతుంది. ఇక్కడ ఈ సందర్భంలో 3 4లు అంటే 3 3 3 3 3 4ల 12 అనేటటువంటి లెక్కను సంఖ్యారేఖ పైన ఈ విధంగా చూసాం. పిల్లలు, ఇంతకుముందు 3 4ల 12 అనే కాన్సెప్ట్ను మనము సంఖ్యారేఖ పైన చూసాం. ఇదే విధంగా 4 3ల కూడా 12 వస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చేయాలి? మనము సంఖ్యారేఖ పైన 4 అంకెలకు ఒకసారి 3 సార్లు ముందుకు గెంతాలి. ఇక్కడ చూడండి, దీన్ని మనం సాధారణ పద్ధతిలో చేస్తే ఏ విధంగా వస్తుంది? 0 + 4 + 4 + 4 = 12. అంటే 4ను 3 సార్లు రాసుకొని కూడితే మనకు 12 అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదే లెక్కను అంటే ఈ లెక్కను మనం సంఖ్యారేఖ పైన ఒకసారి చూద్దాం. ఎన్ని అంకెలకు ఒకసారి గెంతాలి? 4 అంకెలకు ఒకసారి. ఎన్నిసార్లు గెంతాలి? 3 సార్లు. ఎటువైపు గెంతాలి? కుడి వైపుకు జరగాలి. గెంతాలి అంటే జరగాలి అని అర్థం. చూడండి, ఇక్కడ చూడండి, 1 2 3. ఇక్కడ ఎన్ని అంకెలు గెంతినాం? 4 అంకెలు గెంతినాం. ఎన్నిసార్లు జరిగినాం? 3 సార్లు. ఇది ఒకటోసారి, ఇది రెండోసారి, ఇది మూడోసారి. ఇక్కడ చూడండి, 4 3 అంటే 4 అంకెలు 3 సార్లు ముందుకు గెంతితే మనకు జవాబు అనేది 12 అనేది వచ్చింది. సంఖ్యారేఖ పైన మనం 12 దగ్గరకు వచ్చి ఆగినాం. ఈ విధంగా సంఖ్యారేఖ పైన ఒక ధనపూర్ణ సంఖ్యను ఇంకో ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే ధనపూర్ణ సంఖ్యనే జవాబుగా వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే మనకు జవాబు సంఖ్యారేఖ పైన కానీ సాధారణ పద్ధతిలో కానీ ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. ఈ అంశాలు మళ్ళీ ఈ మొత్తం లెక్కలు అయిపోయిన తర్వాత చివరిగా మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా చెప్పాను, చివరిలో చెప్తాను. ఓకేనా? ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్, ధనపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్య గురించే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చూడండి విద్యార్థులు, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1లో మనకేముంది? 2 × 5 అని రాయడం జరిగింది. అంటే ఏం చేయాలి? 2 అంకెలకు ఒకసారి ఎన్నిసార్లు గెంతాలి? 5 సార్లు ముందుకు గెంతాలి. ఎటువైపు? కుడివైపుకే. చూడండి, ఇక్కడ 0 నుండి 2 అంకెలకు ఒకసారి. 2 5ల ఎంత వస్తుంది అనేది మనం దీనిపైన ముందుకు జరిగిన తర్వాత చివరగా ఎక్కడైతే ఆగుతామో ఆ సంఖ్య దీని జవాబు అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, 2 అంకెలకు ఒకసారి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, 1 2 3 4 5. 5 సార్లు ముందుకు జరగండి అని అర్థం. ఎన్ని అంకెలు? 2 అంకెలు. కాబట్టి 2 × 5 = మనకు ఆన్సర్ ఎక్కడొచ్చి ఆగినాం? 10 దగ్గర వచ్చి ఆగినాం. అంటే 2 5ల 10 అని దీని యొక్క అర్థం. చాలా ఈజీ. కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 2 5ల 10 రాసుకున్నాం కదా. 2 అంకెలను 5 సార్లు ముందుకు గెంతాం. ఇదే ఎగ్జాంపుల్ ను కొంచెం తిరగ రాసి చూసుకుందాం. 5 × 2 రాసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 5 అంకెలకు ఒకసారి 2 సార్లు ముందుకు గెంతాలి అని దీని అర్థం. 5 2ల ఏమొస్తుందో చూద్దామా మరి? 5 అంకెలకు ఒకసారి. ఇదిగోండి, 1 మళ్ళీ 2. ఎన్ని అంకెలకు ఒకసారి గెంతినాం? 5 5 అంకెలకు ఒకసారి ముందుకు గెంతినాం. ఎన్నిసార్లు? ఇది ఒకటోసారి, ఇది
రెండోసారి ఎక్కడొచ్చి ఆగినాం 10 దగ్గర వచ్చి ఆగినాం అంటే 5 రెంట్ల 10 అని అర్థం. దీనిలో గుణకారాలు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు ఏ అంకె ఇచ్చిండు అనేది చూసుకోండి. అన్ని అంకెలు ముందుకు జరగాలి అని అర్థం. ఇక్కడ 5 ఇచ్చింది కాబట్టి 5 అంకెలు మనము ముందుకు జరిగినాం. ఎన్నిసార్లు జరగాలంటే తర్వాత గుణించమని ఇచ్చినటువంటి అంకె ఎంత ఉందో అన్ని సార్లు ముందుకు జరగాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి 5 రెంట్ల 10 అంటే 5 అంకెలకు ఒకసారి 2 సార్లు ముందుకు జరిగినాం కాబట్టి ఇక్కడ మనకు జవాబు 10 అనేది వచ్చింది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 5 5ల ఎంత వస్తుంది అనేది చూడాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? 5 అంకెలకు ఒకసారి ముందుకు జరగాలి. ఎన్నిసార్లు జరగాలి? 5 సార్లు ముందుకు జరగాలి. చూద్దామా మరి? ఇదిగోండి 1 2 3 4 5. ఎన్ని అంకెల ముందు సార్లు జరిగిన అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఫస్ట్ ఇచ్చినటువంటి అంకె 5 ఇచ్చిండు కాబట్టి 5 అంకెలకు ఒకసారి ముందుకు జరగాలి అని. ఎన్నిసార్లు జరగాలి? 5 అంకెలు ముందుకు జరిగినాం మనం. ఎన్నిసార్లు జరగాలి? 5 సార్లు జరగమన్నాడు. ఇదిగోండి 1 2 3 4 5. కాబట్టి 5 5లో మనకు ఎక్కడొచ్చి ఆగినాం? 25 దగ్గర వచ్చి ఆగినాం. అంటే దీని జవాబు 25 అవుతుంది. దీన్ని తిరగరాసినా కూడా 5 × 5 అవుతుంది కాబట్టి మనకు జవాబు 1. ఓకేనా? ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 6 3ల ఎన్నిసార్లు ముందుకు జరగాలి? 0 నుండి మొదలుపెట్టి 6 అంకెలకు ఒకసారి ముందుకు కదలాలి. ఎన్నిసార్లు కదలాలి అంటే 3 సార్లు ముందుకు కదలాలి. చూద్దామా మరి? ఇక్కడ 0 ఉంది కదా, ఇదిగోండి ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఎన్ని అంకెలకు ఒకసారి కదిలినాం? 6 అంకెలకు ఒకసారి ముందుకు జరగడం జరిగింది. ఎన్నిసార్లు జరిగినాం? 3 సార్లు జరగమంటున్నాడు కాబట్టి 3 సార్లు మనము ముందరికి జరగడం జరిగింది. దీని యొక్క జవాబు ఎంత వచ్చింది? మనం ఎక్కడికి వచ్చి ఆగినాం? 18 దగ్గరకు వచ్చి ఆగినాం కాబట్టి దీని యొక్క జవాబు 18. అదేవిధంగా దీన్ని మనం తిరిగి రాసుకుంటే 3 × 6 అవుతుంది. ఈ సందర్భంలో ఏం చేయాలి? 3 అంకెలకు ఒకసారి మనము ముందుకు జరగాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పుడైనా సరే 0 నుండి స్టార్ట్ చేయాలి. ఈ సందర్భంలో మాత్రమే ధనపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యతో గుణించండి అన్నప్పుడు 0 నుండి మొదలు పెట్టాలి. ఎన్ని అంకెలు? 3 అంకెలకు ఒకసారి. ఎన్నిసార్లు ముందుకు జరగమన్నాడు? 6 సార్లు జరగమన్నాడు. కాబట్టి చూడండి 1 2 3 4 5 6. ఎన్ని అంకెలకు ఒకసారి ముందు జరిగినాం? 3 అంకెలకు ఒకసారి ముందుకు జరగడం జరిగింది. ఎన్నిసార్లు జరిగినాం? 6 సార్లు. చూడండి 1వసారి 2వసారి 3వసారి 4వసారి 5వసారి 6వసారి. ఎక్కడికి వచ్చి ఆగినాం? 18 దగ్గరకు వచ్చి ఆగినాం. అంటే 6 3ల 18. అదేవిధంగా 3 6ల కూడా 18. ఇది జవాబు. కానీ చేసే పద్ధతి మాత్రం ముందు ఏ అంకె ఇచ్చిండో అన్ని అంకెలకు ఒకసారి ముందుకు గెంతాలి. ఎన్నిసార్లు గెంతాలి అంటే రెండవసారి ఏ అంకె ఇచ్చిండో అన్ని సార్లు ముందుకు జరగాలి. ఈ విధంగా ఈ పద్ధతిలో ఒక ధనపూర్ణ సంఖ్యను ఇంకో ధనపూర్ణ సంఖ్యతో గుణించడం, ఒక ధనపూర్ణ సంఖ్యను ఇంకో ధనపూర్ణ సంఖ్యచే గుణించే పద్ధతి ఇది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాశాను చూడండి. 4 × -3 అని. దీని అర్థం ఏంటి? -3ను 4 సార్లు రాసుకొని కూడండి అని. చూడండి -3 -3 -3 -3. ఇక్కడ కూడుతున్నాం కాబట్టి వీటి ముందు ఏ గుర్తుంటే అదే గుర్తు వస్తుంది. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12. అంటే ఎంత వచ్చింది మనకు? -12 వచ్చింది.
ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనం దీనికి అనుగుణంగా ఉండేటటువంటి ఒక సంఖ్యారేఖను ఇక్కడ మనం గీసుకున్నాం. ఇది ఎక్కడ ఉంది చూడండి, -23 నుండి +22 వరకు ఉండేటటువంటి సంఖ్యారేఖను మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ లెక్కను ఈ సంఖ్యారేఖ పైన చూద్దాం. ఏమంటున్నాడు, 4 × -3 అని అంటున్నాడు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యల వ్యవకలనము అనేటటువంటి ఒక వీడియో ఉంది మా ఛానల్లో, వాటిని చూడండి. అది వ్యవకలనము అనేటటువంటి విషయం మీకు చాలా సునాయాసంగా అర్థమవుతుంది. సంఖ్యారేఖ పైన మైనస్ ఎక్కడున్నాయి మనకు అంకెలు, ఇగో ఇక్కడ ఉన్నాయి. మనకు ఇక్కడ అంటే 0 నుండి ఎడమ వైపుకు వెళ్ళిన కొద్దీ మైనస్ అంకెలు మనకు ఉంటాయి. ఇప్పుడు ఏమి దీని అర్థము అంటే -3ను 4 సార్లు వెనక్కి గెంతండి అని అర్థం. -3 అంటే ఇక ఇక్కడ కూడా 0 నుంచే స్టార్ట్ చేయాలి. ఇదిగోండి 1 2 3 4 ఎన్నిసార్లు కదిలాం, -3 -3 -3 -3 ఎన్నిసార్లు 1 2 3 4 సార్లు కదిలినాం. ఎక్కడికి వచ్చి ఆగినాం, -12 దగ్గరకు వచ్చి ఆగినాం. అంటే ఈ విధంగా చేసినా ఒకటే, అదే విధంగా -3 × 4 ఉందనుకోండి, అప్పుడు కూడా -3ను 4 సార్లు ఈ విధంగా వెనక్కి రావాలి. సంఖ్యారేఖ పైన వ్యవకలనం లేదా మైనస్ కు సంబంధించినటువంటి లెక్కలు చేయాలంటే 0 నుండి ఎడమ వైపు సంఖ్యారేఖ పైన రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి, వాటిపైన చేయాలి. ఈ విధంగా -3 × 4 అన్నా 4 × -3 అన్నా -12 దగ్గరకు వచ్చి ఆగుతాం. అప్పుడు దీని యొక్క జవాబు -12 అవుతుంది. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యచే ఒక రుణపూర్ణ సంఖ్యను గుణించినప్పుడు మనకు వచ్చేటటువంటి సంఖ్య రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఏ అనేది ధనపూర్ణ సంఖ్య ఇంటూ బి అనేది రుణపూర్ణ సంఖ్య అయినప్పుడు జవాబు రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. రెండో ఎగ్జాంపుల్ చూడండి, 2 × -5 అని రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, 2 సార్లు ఎడమ వైపుకు గెంతాలి. ఎన్ని అంకెలు, -5 అంటే 5 అంకెలను 2 సార్లు గెంతాలి. ఇక్కడ చూడండి 0 నుండి ఒకసారి 2 సార్లు ఎంత వచ్చింది, ఇక్కడ మనకు ఎన్ని అంకెలు జరిగినాం, మైనస్ అంటే ఇక్కడ రుణపూర్ణ సంఖ్యలను సూచిస్తుంది. 5 అంకెలు మనము ఎడమ వైపుకు జరగడం జరిగింది. 2 × -5 ఎక్కడికి వచ్చి ఆగినాం, మనము -10 దగ్గరికి వచ్చి ఆగినాం. ఈ సందర్భంలో కూడా ఒక ధనపూర్ణ సంఖ్యను ఒక రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే మనకు రుణపూర్ణ సంఖ్యనే జవాబుగా వచ్చింది. ఈ విధంగా మిగతా కొన్ని లెక్కలు కూడా మీరు రాసుకొని, అంటే ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్య లేదా ఒక రుణపూర్ణ సంఖ్య ఒక ధనపూర్ణ సంఖ్య రాసుకొని మీరు చూడండి. దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. -2 × 5 రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 2 అంకెలు వెనక్కి గెంతాలి. ఎన్నిసార్లు, 5 సార్లు గెంతాలి. దీన్ని చూద్దామా ఇప్పుడు. ఇక్కడ చూడండి, మైనస్ అంటే 0కు ఎడమ వైపుకు గెంతాలి అని దాని అర్థం. ఇక్కడ ఏముంది, 5 ఉంది. ఇదిగోండి 2 అంకెలకు ఒకసారి 5 సార్లు వెనక్కి గెంతాలి. చూడండి 0 నుండి ఇదిగోండి 1 2 3 4 5 ఎన్ని అంకెలు గెంతినాం, -2 -2 -2 -2 -2. అంటే దీనిలో మైనస్ అనేది రుణపూర్ణ సంఖ్యల వైపు అని సూచిస్తుంది. 2 అనేది మనము ఎన్ని అంకెలకు ఒకసారి గెంతినము అనేటటువంటి దాన్ని సూచిస్తుంది. ఎన్నిసార్లు గెంతినాం, ఇదిగోండి 1 2 3 4 5. ఇక్కడ గెంతడము అంటే జరగడము అని అర్థం చేసుకోండి. 5 సార్లు మనం వెనక్కి జరిగినాం. ఎక్కడికి వచ్చి ఆగినాం, -10 దగ్గరికి వచ్చి ఆగినాం. అంటే -2 × 5 కూడా -10. ఈ సందర్భంలో కూడా ఒక రుణపూర్ణ సంఖ్యను ముందు రాసుకున్నాం, ధనపూర్ణ సంఖ్యను తర్వాత రాసుకున్నాం. ఈ రెండింటిని గుణించినాం, అయినా కూడా జవాబు మనకు రుణపూర్ణ సంఖ్యగానే వచ్చింది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక రుణపూర్ణ సంఖ్యను ఇంకో రుణపూర్ణ సంఖ్యచే గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఒక రుణపూర్ణ సంఖ్యను ఇంకో రుణపూర్ణ సంఖ్యచే గుణించాలి అని. ఇక్కడ 2 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ 2 రుణపూర్ణ సంఖ్యల యొక్క గుణకారం మనం ఏ విధంగా చేస్తాము అని అంటే, ఇక్కడ చూడండి
ఇలాంటి లెక్కలు చేయాలంటే ఈ బాక్స్లో రాసింది ఒకసారి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్లస్ను ప్లస్తో గుణిస్తే ప్లస్సే వస్తుంది. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ఇంకో ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. ప్లస్ను మైనస్తో గుణిస్తే మైనస్ వస్తుంది. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ఇంకో రుణపూర్ణ సంఖ్యచే గుణిస్తే రుణపూర్ణ సంఖ్య వస్తుంది. ఒక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే గుణిస్తే రుణపూర్ణ సంఖ్య వస్తుంది. అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. అదేవిధంగా రెండు రుణపూర్ణ సంఖ్యల యొక్క గుణకారం మనకు ధనపూర్ణ సంఖ్యగా వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. మళ్ళీసారి చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఏముంది మనకు రెండు రుణపూర్ణ సంఖ్యలే ఉన్నాయి. -2 ఇంటూ -3 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 3లో 6. ఈ విధంగా మీరు ఈ లెక్కలను చేయవచ్చు. అదే విధంగా ఇంకో లెక్క చూద్దామా. -3 ఇంటూ -10 ఎంత అవుతుంది జవాబు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 10ల 30. ఈ విధంగా మీరు ఈ లెక్కలను చేయవచ్చు. ఓకేనా పిల్లలు? ఇక్కడ ఫైనల్ గా ఈ క్లాస్ ఎండింగ్ లో ఒక చిన్న విషయాన్ని, అంటే మనం ఇంతకుముందు చేసినటువంటి లెక్కల ఆధారంగా ఒక 4-5 అంశాలు మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూద్దాము. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లెక్కల ఆధారంగా ఇక్కడ కొన్ని, అంటే ఈ 5 అంశాలు మనము ఖచ్చితంగా నేర్చుకొని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవేంటంటే, అంతకన్నా ముందు ఇక్కడ బాక్స్ లో నేను ఒకటి రాశాను. అంటే లెక్కలు చెప్పేటప్పుడు కూడా ఈ అంశాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. వీటి ఆధారంగా ఇక్కడ ఒక 5 వాక్యాలు రాశాను. వాటిని ఒకసారి మనం చూద్దామా. 2 ధనపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్య అవుతుంది అని రాయడం జరిగింది. 2 ధనపూర్ణ సంఖ్యలు అంటే ఉదాహరణకు 2 ఒక ధనపూర్ణ సంఖ్య ఇంటూ 3 ఒక ధనపూర్ణ సంఖ్య తీసుకుందాం. ఈ రెండింటిని గుణిస్తే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 2 కూడా ధనపూర్ణ సంఖ్యనే, దీని ముందు ప్లస్ ఉంది. 3 కూడా ధనపూర్ణ సంఖ్యనే, దీని ముందు కూడా ప్లస్ ఉంది. అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ప్లస్. అంటే 2 ధనపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్యనే వచ్చింది. 2 ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అదేవిధంగా 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్య అవుతుంది అని. రుణపూర్ణ సంఖ్యలు అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2 ఇంటూ -3. ఇక్కడ -2 ఒక రుణపూర్ణ సంఖ్య, -3 ఒక రుణపూర్ణ సంఖ్య. దీన్ని చూడండి, ఇక్కడ బాక్స్ లో చివరగా ఉంది చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయింది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 3ల 6. అంటే 2 రుణపూర్ణ సంఖ్యలను మనం గుణించినప్పుడు జవాబు ధనపూర్ణ సంఖ్య వస్తుంది. ఈ రెండవ సెంటెన్స్ లో కూడా అదే రాయడం జరిగింది. 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్య అవుతుంది. మూడవ సెంటెన్స్ చూడండి. ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల లబ్ధము రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్య, ఈ రెండింటిని మనం గుణిస్తే వాటి యొక్క లబ్ధం ఏం రావాలి? రుణపూర్ణ సంఖ్య రావాలి. ఫస్ట్ ధనపూర్ణ సంఖ్యను తీసుకుందాం. మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపులే. 2 ఇంటూ ఒక రుణపూర్ణ సంఖ్యను తీసుకుందాం. -3. ఇప్పుడు చూడండి, 2 ముందు ఏం లేదంటే ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. కాబట్టి వీటి జవాబు ఏంటి అంటే, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్యల లబ్ధము రుణపూర్ణ సంఖ్య వస్తుంది. అదే ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా 4వ వాక్యం చూడండి. సరి రుణపూర్ణ సంఖ్యల లబ్ధము అన్నాడు. సరి సంఖ్యలు అంటే ఏంటి? 2చే భాగిస్తే శేషము 0 వస్తే అలాంటి సంఖ్యలు లేదా అంకెలను మనము సరి సంఖ్యలు అని అంటాము. ఇక్కడ సరి రుణపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? 2 సంఖ్యలు లేదా 4 లేదా 6 లేదా 8 లేదా
10 ఈ విధంగా డాష్ డాష్ అనమాట. 2 అంటే ఏంటి? ఉదాహరణకు ఇక్కడ 2 రుణపూర్ణ సంఖ్యలు తీసుకోమంటున్నాడు. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదొక రుణపూర్ణ సంఖ్య, ఇది ఒక రుణపూర్ణ సంఖ్య. ఈ 2 రుణపూర్ణ సంఖ్యలు అంటే సరి రుణపూర్ణ సంఖ్యలు అని. ఈ సరి రుణపూర్ణ సంఖ్యలను గుణించినప్పుడు వాటి యొక్క లబ్ధము మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ముళ్ళ 6 ఏమొచ్చింది? ధనపూర్ణ సంఖ్య వచ్చింది. అదేవిధంగా -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఇదిగోండి 1 2 3 4 అంకెలను తీసుకోవడం జరిగింది. 4 అనేది సరి కదా. సరి రుణపూర్ణ సంఖ్యల లబ్ధము అంటే చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. 2 2 4, 4 2 8, 8 2 16. ఈ విధంగా సరి రుణపూర్ణ సంఖ్యలను మనము ఎన్నిసార్లు గుణించినా కూడా వాటి యొక్క లబ్ధము ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. అదే ఇక్కడ రాయడం జరిగింది. సరి రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్య అవుతుంది. 5వ పాయింట్ చూడండి, బేసి రుణపూర్ణ సంఖ్యల లబ్ధము రుణపూర్ణ సంఖ్య అవుతుంది. బేసి సంఖ్యలు అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను 2 చే భాగించినప్పుడు శేషము 1 వస్తే వాటిని మనము బేసి సంఖ్యలు అని అంటాం. ఇక్కడ చూడండి, మరి బేసి రుణపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? 3 అంకెలు కానీ, 3 సంఖ్యలు కానీ, లేదా 5 కానీ, లేదా 7 కానీ, లేదా 9 కానీ, ఇట్లా డాష్ 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 బేసి సంఖ్యలు. అంటే బేసి రుణపూర్ణ సంఖ్యలు దేన్ని కూడా మనం గుణించినా వాటి యొక్క లబ్ధము అనేది రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దామా, -2 ఇంటూ -2 ఇంటూ -2. ఇక్కడ 3 -2లను తీసుకున్నాం. ఇదొక రుణపూర్ణ సంఖ్య, ఇదొక రుణపూర్ణ సంఖ్య, ఇదొక రుణపూర్ణ సంఖ్య. 3 అనేది బేసి సంఖ్య కదా. బేసి రుణపూర్ణ సంఖ్యలను మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. 2 2 4, 4 2 8. అంటే బేసి రుణపూర్ణ సంఖ్యలను గుణించినప్పుడు వాటి యొక్క లబ్ధము రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికే -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఎన్నిసార్లు తీసుకున్నాం? 1 2 3 4 5. అంటే 5 సార్లు -2ని తీసుకున్నాం కాబట్టి ఇది బేసి రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఇప్పుడు చూద్దామా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. చూడండి, ఇక్కడ 5 సార్లు -2ను అంటే బేసి రుణపూర్ణ సంఖ్యలను గుణించినప్పుడు వాటి యొక్క ఫలితము లబ్ధము మనకు రుణపూర్ణ సంఖ్యనే వచ్చింది. ఈ 5 అంశాలు ఇక్కడ ఉండేటటువంటి ఈ 4 గణిత ప్రక్రియలను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ అభ్యాసంలో ఉండేటటువంటి లెక్కలను చాలా సునాయాసంగా చేయగలుగుతారు. ఈ అభ్యాసంలో ఉండేటటువంటి లెక్కలు మీకు అర్థం కానట్లయితే ఒకసారి వెనక్కి వీడియోను కాస్త స్లోగా మళ్ళీ చూడండి. ఈ లెక్కలన్నీ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ పీర్ గ్రూప్స్కు, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.